आप करेक्ट हो రే వాడి గురించి ఇంచించి తెలుసురా నాకు. రే సంతకం బెటరా. రాస్తుంది. గాలి బలంగా వీచింది. ఇంటి దుస్థితి వీరుణ్ణి ఆలోచనలో పాడేసింది. కిటికీ మూరా. తొందరగా రా. లోపల ఏం చేస్తున్నావురా? వీరుడి మనసు మారింది. ఎవర్రా నువ్వు? ఇది నా ఇల్లు, నేనేమైనా చేస్తాను. నువ్వెవరు అడగడానికి? చూడు, నేను అసలే నీ మీద పీక దాకా కోపంతో ఉన్నాను. నువ్వు మళ్ళీ వచ్చావు, ఒకరు గుడ్డి చించి పరుస్తాను అనుకున్నావు. నా కొట్టకాయ. సార్ సారీ సార్, సారీ సార్, సార్ 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 సారీ సార్. ఏంటి లాస్ట్ ఎగ్జామ్ రాసారా? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ 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 ఏదో ఫ్లోలో జరిగిపోయింది సార్. సార్ ఇప్పుడే ఒక అగ్రిమెంట్ ఇవ్వండి సార్, నేను ఇక్కడే సంతకం పెడతాను సార్, ప్లీజ్. ఈసారి మిస్ అవ్వకూడదు. సరే సార్. ఏం మిస్ అవ్వకూడదన్నా? అన్నా, పరిహసించే శత్రువులకి తెలీదు వీరుడు చావునే లెక్క చేయడని. నీ అబ్బా నీకేం కావాలి? నేనేం పాపం చేశానని? నేను ప్రాణాలతో ఉండాలి. ఇదిగో నీకు దండం పెడతాను, ఈ కథ సమాప్తం అని ఇంతటితో ఆపేవయ్యా. వీరుణ్ణి చంపడానికి శత్రువులు పన్నాగు పన్నారు. ముగించావు కదా, ముగించావు కదా, ఇప్పుడు నేను ముగిస్తాను చూడు. నేను కదిలితేనక ఈ కథ కదలేదే. నువ్వు ఈ కథ ముగించే వరకు నేను ఈ ప్లేస్ నుంచి ఒక్క ఇంచు కూడా కదలను. నీ కథలు ఇక్కడ నుంచి ఎలా సాగుతాయో చూస్తాను. వీరుడి తల మీద నేను మాట్లాడిపోతున్నా, నీ మాటలు నాకు వినిపిస్తాయి. నేను మాట్లాడుతూనే ఉంటానయ్యా. నువ్వు మాట్లాడేది ఏది నాకు వినపడుతుంది. నువ్వేమేం ట్విస్ట్లు ఇస్తావో నాకు తెలుసయ్యా. ఒక్క ఇంచు కూడా ఇక్కడ నుంచి కథల్లో చూసుకుందామయ్యా. బండరాయి కింద పడగా త్రుటిలో తప్పించుకున్నాడు వీరుడు. ఓపిక్గా ఉండు అని చెప్పావు. ఇప్పుడు చూడు, ఆడు మనకే పెట్టాడు. నన్ను చెప్పుతో కొట్టిన రోజే వాడబ్బా కాళ్ళు చేతులు నరికేయాల్సి. అప్పుడప్పుడు పైకి చూస్తున్నాడు, మళ్ళీ మన చూస్తున్నాడు. మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. ఏదో ఉంది సార్. అదా వాడు ఇక్కడికే వచ్చేసాడు. పైకి రమ్మని చెప్పు.
నమస్కారం సార్. మీ వాళ్ళని కొట్టినందుకు క్షమాపణ చెప్పేద్దామని వచ్చాను. సారీ సార్. అన్నా వీడిని నమ్మొద్దన్నా. సారీ సారీ అంటూనే చావగొట్టాడు. అయ్యో, నేను గొడవ పడ్డానికి రాలేదు సార్. 2 నిమిషాలు మీతో విడిగా మాట్లాడాలి సార్. రే గుణ, ముందాడి చేతులు కట్టరా. మాట్లాడు. కొద్ది రోజుల క్రితం నాకు ఒక దెబ్బ తగిలింది సార్. ఆ రోజు నుంచి నా చెవులో ఒక గొంతు వినపడుతూ ఉంది. వాడు నన్ను వీరుని చేసి ఒక కథ చెప్తున్నాడు. కానీ వాడు చెప్పేవన్నీ అలాగే జరుగుతున్నాయి సార్. ఆ కథలో మీరే నాకు యముడు. ఆ రోజు చెప్పుతో కొట్టడం, కిటికీ వెరగొట్టడం, సంతకం పెట్టనివ్వకుండా చేయడం, ఇవన్నీ వాడు కథగా చెప్పాడు. అన్నీ అలాగే జరిగాయి సార్. నేనుగా ఏ పని చేయలా. కథలో అలా ఉంది. నీకు పిచ్చదవలా కనిపిస్తున్నానా? తన గురించి తాను చక్కగా తెలుసుకోగలిగాడు యముడు. ఇప్పుడు చెప్పాడా? ఏం చెప్పాడు? చెప్పు. మన మినిస్టర్ని పెచ్చెదవా అంటున్నాడు సార్. ఎవరితో ఏం మాట్లాడుతున్నారు? ఆడు ఇట్లా చేరే కథలు చెప్తుంటే కూర్చోబెట్టి మాట్లాడుతున్నావు ఏంటి? నీ కాళ్ళు చేతులు నరికి 4 చెక్కొచ్చి పేగులు దండగా మెళ్ళ వేసుకొని ఊరంతా నోర్మూరా, నేను మాట్లాడతాను, నువ్వు పో. ఇంకేం చెప్పాడు? సార్, మినిస్టర్ని ఎదిరించి ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తానని చెప్తున్నాడు సార్. సరే, నువ్వు చెప్పినట్టే నీకు ఒకటి కథ చెప్తున్నాడు అనుకుందాం. మరింత భయం ఉన్నవాడు అంతమందిని ఎలా కొట్టావు? అయ్యో, నేనే కొట్టలేదు సార్. వాడు ఏం చెప్తే అది చేసుకుంటూ పోయానంతే. యముడు బాకులో నుండి ఖడ్గం తీశాడు. ఇప్పుడు ఏమన్నాడంటే మినిస్టర్ బాకులోంచి కత్తి తీశారని చెప్పాడు సార్. ఖడ్గాని మెడ మీదకి దూశాడు. ఆయన మెడ మీదకి కత్తి దూస్తున్నారని చెప్పాడా? నేను వెంటనే వంగాను. బయటకు వంగమన్నాడు, ముందుకు వంగమన్నాడు, ఇప్పుడు వెనక్కి. ఇప్పుడు అర్థమైందా సార్? ఇలాగే సార్, వాడు చెప్పేవన్నీ నేను అలాగే చేసి ఎస్కేప్ అవుతాను. మీరే చెప్పండి సార్, మీ గొంతు మీద కత్తి వస్తే మీరేం చేస్తారో చెప్పండి సార్. వదిలేండి సార్, ప్లీజ్ సార్. నిన్ను నరికి పారదోపుతా. ఇలాంటి గొడవలంటేనే నాకు భయం సార్. సార్, నన్ను చంపేయకండి సార్, ప్లీజ్ సార్. నువ్వు ఒక్క నిమిషం బయట ఉండు. ఏంట్రా ఈ డ్యాసాలు? ఆ రోజు కూడా ఇలాగే చేశాడన్నా. రే, చేతబడి ఏమన్నా చేశారా నాకు? కాదు సార్, ఇది ఇంకేదో. కానీ ఆయన నిజమే చెప్తున్నాడు. ఇలా ప్రవర్తిస్తున్న వాడిని ఏం చేయగలం? వాడి బలం వాడికి తెలియదు సార్, భయం మటుకే తెలుసు. మనం వాడిని భయంలో ఉంచితేనే వాడు మన మాట వింటాడు సార్. ఏంటన్నా ఉన్నట్టుండి మళ్ళీ సార్ అని పిలుస్తున్నారు? నేను బయట చెప్పనా? ఎవరికి చెప్పను. అందరూ పదండి. సార్, మినిస్టర్ గారి కోపం తగ్గింది కదా సార్? నన్ను చంపారు కదా సార్? ఒక చిన్న గీత కూడా నీ మీద పడలేదు, భయపడుతున్నట్టు నటిస్తున్నావా? సార్ లేదు సార్, ఇప్పుడు కింద మీద పడి ఎలాగోలా ఎస్కేప్ అవ్వచ్చు. కానీ వాడు ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వబోతున్నామని చెప్పాడు. వాడు చెప్పింది ఎలాగైనా నిజం చేస్తాడు సార్. నన్ను చంపకూడదని మినిస్టర్ ఫిక్స్ అయితేనే నా చావును తప్పించగలరు. నా ప్రాణాలు ఇప్పుడు ఆయన చేతిలోనే ఉన్నాయి సార్. ఆయన కోపడొద్దని చెప్పండి సార్, ప్లీజ్ సార్. నువ్వు బతుకుండాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. చేస్తాను సార్.
ఎక్కడ నీ మాట వినకుండా బాబు సంతకం పెట్టేస్తాడో అని భయపడ్డా. వాళ్ళ తండ్రి ధైర్యం కొంచెమైనా ఆడుకొచ్చుంటుందా? అమ్మా, అన్నీ టీవీలో వస్తున్నాడు. మంత్రి గారి మీద చెప్పు విసిరారు, పైగా మంత్రి గారి కారు మీద కిటికీ పడేశారు. అసలు ఇవన్నీ చేసింది ఎవరు? నేను చెప్పానుగా, మా వాడు మీడియా ముందు మన సమస్యలని చెప్పేస్తాడని. మీ అంతటి మీరు చేయలేదంటే మరి మీతో చేయించింది ఎవరు? నా చెవులో ఒకడు కథ చెప్తున్నాడు సార్. కథ ఏంటా కథ? మహావీరుడు. ఓ, మహావీరుడి కథ మీ చెవిలో వినపడుతుంది. ఎవరు ఈ కథ మీకు చెప్తున్నారు? అదే నాకు తెలియట్లేదు. నేను బోల్డ్ అనిసార్లు అడిగి చూశాను, కానీ చెప్పట్లేదు సార్. వీరుడు యముడి మీదకి చెప్పిసిరేశాడు, వీరుడు ఎదిరించాడు అని వాడు కథ మాత్రమే చెప్తున్నాడు. ఎవరా వీరుడు? నేనే. ఎవరు, మీరా? మరి యముడెవరు? ఆ మినిస్టర్ జయసూర్య. అంటే హీరో విలన్ లాగనమాట. అవును సార్. చిన్న వయసు నుంచే మీకు ఈ కథ వినే పవర్ ఉంది? లేదు సార్, ఇప్పుడు ఒక వారం నుంచే. అసలు ఎలా మీకు ఈ కథ వినపడడం మొదలైంది? ఒకరోజు నా చెల్లితో ఒకడు తప్పుగా ప్రవర్తించాడు సార్. మా అమ్మను కూడా కొట్టాడు. నాకు చాలా కోపం వచ్చింది. కానీ మా అమ్మేమో దీన్ని బొమ్మలేయడం తప్ప ఏం పీకుతావురా అంది. నేను వాడిని చావు కొట్టాలని వాడి దగ్గరికి వెళ్ళాను సార్. అప్పుడు కూడా వాడు నీ చెల్లెల్ని ఏదైనా చేస్తారని బెదిరించాడు సార్. నేను ఒక మామూలు మనిషిని, నేనేం చేయగలను సార్? మా అమ్మ అర్థం చేసుకుంటుంది అనుకున్నాను సార్. కానీ అమ్మేమో ఇలా జీవితంలో భయపడుతూ బతకడం కంటే ఎక్కడికైనా వెళ్ళి చావరా అంది. మా అమ్మ ఎప్పుడూ అలా మాట్లాడదు సార్. నాకు అదోలా అనిపించింది. నేను ఏడ్చుకుంటూ మేడ మీదకి వెళ్ళాను. అక్కడ గోడెక్కి దూకి చచ్చిపోదామని ఫిక్స్ అయ్యాను సార్. అప్పుడు ఒక సెకండ్, నేను లేకపోతే వీళ్ళు ఏమవుతారనిపించింది. తిరిగి కిందకి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగానా, అప్పుడు నేను నుంచిన గోడ పగిలి స్లిప్ అయి కింద పడి తల ఫట్ అంది. హాస్పిటల్లో చావు బతుకులో ఉన్నాను సార్. ఈ కథే నన్ను లేపింది. అప్పటి నుంచి ఇది వింటూనే ఉన్నాను సార్. ఓ, చావు నుంచి ఈ కథ మిమ్మల్ని కాపాడిందంటారు. అవును సార్. అంటే మంత్రి గారి బిల్డింగ్ సరిగ్గా కట్టలేదని మీరు ఇదంతా చేయలేదు. కథలో ఇలా ఉండబట్టి ఇదంతా చేశారు, అంతేగా? అవును సార్. సరే, మీరు దీని గురించి మంత్రి గారితో మాట్లాడారా? మాట్లాడాను సార్. మినిస్టర్ అర్థం చేసుకున్నారు. పెద్ద మనసుతో నన్ను క్షమించారు. మరైతే ఆ బిల్డింగ్లో ఏ ప్రాబ్లము లేదంటారు, అంతేనా? వీరుడు అబద్ధం ఆడటానికి జంకాడు. లేదు సార్. ఏంటి ఇది ఎలా మాట్లాడుతున్నాడు? ఇలాంటి ఇల్లు కట్టించినందుకు మినిస్టర్ గారికి మేము గుడి కట్టి పూజించాలి. థ్యాంక్ యూ. ప్రేక్షకులారా, సత్య చెప్తున్నది మనకి విచిత్రంగా అనిపిస్తున్నా ఆయనకేదో మానసిక వ్యాధి ఉంది అని, వీడు ఇలాంటి పని ఏదో చేస్తాడని నేను ముందే ఊహించా. నీ మాటిని వాణ్ణి నమ్మాం, మమ్మల్ని పిచ్చోళ్ళని చేసావు కదే. భావించి బాధ్యత తీసుకోవాల్సిందిగా